హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 10 Pay 1500 ఆఫర్ అయితే రావడం జరిగింది. ఇది నాకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సరే, ఈ ఆఫర్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మీకు ఈ ఆఫర్ వచ్చేటప్పటికైనా క్యాష్ బ్యాక్ అనేది ఉంది కదా, దాని మీద క్లిక్ చేయొచ్చు. లేదంటే రైట్ సైడ్ నుంచి ఇలా స్క్రోల్ లెఫ్ట్ చేయండి. ఇలా స్క్రోల్ లెఫ్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు డౌన్ అయితే మెగా ఆఫర్ 1500 ప్లస్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి ఉంది. సింపుల్గా ఈ ఆఫర్ ఏంటి, ఈ డీటెయిల్స్ ఏంటని నేను ఈ వీడియోలో చెప్తాను. అంటే ఫస్ట్ పేమెంట్కి ఏంటంటే 30 రూపీస్ ఓచర్ ఇస్తామని, రీఛార్జ్ ఓచర్ ఇస్తామని చెప్తున్నాను. సెకండ్ పేమెంట్కి ఏంటంటే 30 రూపీస్ డీటెయిల్స్ ఓచర్ ఇస్తామని చెప్తున్నారు. థర్డ్ పేమెంట్కి ఏంటంటే 60 రూపీస్ ఎలక్ట్రిసిటీ ఓచర్ ఇస్తామని చెప్తున్నారు. ఫోర్త్ పేమెంట్కి ఏంటంటే 100 రూపీస్ మూవీ ఓచర్ ఇస్తామని చెప్తున్నారు. అండ్ ఫిఫ్త్ వచ్చేటప్పటికి ఏంటంటే 100 రూపీస్ బస్ టికెట్ ఇస్తామని చెప్తున్నారు. అండ్ సిక్స్త్ వచ్చేటప్పటికి ఏంటంటే 50 రూపీస్ ఫుడ్ ఓచర్ ఇస్తున్నారు. అండ్ సెవెంత్ వచ్చేటప్పటికి 100 రూపీస్ షాపింగ్ ఓచర్ ఇస్తున్నారు. అండ్ ఎయిత్ వచ్చేటప్పటికి 500 రూపీస్ ఫ్లైట్ ఓచర్ అనేది ఇస్తారు. అండ్ నైన్త్ పేమెంట్ చేసేటప్పటికి ఏంటంటే మనకి 500 హోటల్ ఓచర్ ఇస్తారు. అండ్ 10th ట్రాన్సాక్షన్ చేసేటప్పటికి మనకి 300 రూపీస్ యాడ్ మనీ ఓచర్ ఇస్తారు. అండ్ ఇది ఓవరాల్గా ఈ ఆఫర్. అయితే ఈ ఆఫర్ వచ్చేటప్పటికి మనకి 28 ఫిబ్రవరి వరకు ఉంది. అయితే ఈ ఆఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ విధంగా ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తే ఈ ఆఫర్ వస్తుందని చెప్తాను. సింపుల్గా ఈ ఆఫర్ని అయితే యాక్టివేట్ చేస్తాను. యాక్టివేట్ చేసిన తర్వాత 1 year అంటే 365 డేస్లో మనం ఈ ఆఫర్ అయితే కంప్లీట్ చేయాలి. అయితే ఈ 365 డేస్లో మీరు ఎలా కంప్లీట్ చేయాలి, ఏం చేయాలని ఈ వీడియోలో చెప్తాను. అయితే ముందుగా మీరు ఎన్ని విధాలుగా బెనిఫిట్ ఉంటుంది అంటే 1 year టైం ఇచ్చారు. 1 year మీరు ఎప్పుడైనా 10 ట్రాన్సాక్షన్ అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేసిన 100 రూపాయల కంటే అబోవ్ చేశారనుకోండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ అంటే ఏం లేదండి, మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, బిల్ పేమెంట్స్, డిటిహెచ్ గోల్డ్ అండ్ డిజిటల్ గోల్డ్ అండ్ బస్ టికెట్ అండ్ మూవీ అండ్ ఫ్లైట్ టికెట్స్ అండ్ ఫుడ్ ఆర్డరింగ్. అండ్ ఫుడ్ రీసెంట్గా అయితే మనకి పేటిఎంలో కూడా ఫుడ్ ఆర్డర్ అయితే రావడం జరిగింది కదా, ఈ విధంగా. అయితే మినిమం 100 రూపాయల కంటే అబోవ్ మనం ఏదైనా పే చేసినప్పుడు ఫర్ ఈచ్ వన్ కౌంట్ అవుతుంది. అయితే ఇది కూడా నాన్ కేవైసీ వాళ్ళకి మీకు గోల్డ్ బ్యాక్ వస్తుందని చెప్తున్నారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఓచరు మీరు ట్రాన్సాక్షన్ చేసిన వెంటనే విత్ ఇన్ 24 అవర్స్లో మీకు ఓచర్ అనేది టెక్స్ట్ మెసేజ్ వస్తుందని చెప్తున్నారు. సరే, ఇది ఆఫర్ మనం ఎలా యాక్టివేట్ చేసాం. యాక్టివేట్ చేసిన తర్వాత 1 year వస్తుంది. మినిమం 100 రూపాయలు డూ ఫస్ట్ ట్రాన్సాక్షన్ అని ఉంటుంది. అయిన తర్వాత ఈ విధంగా క్లిక్ చేసుకుంటే మొబైల్ ప్రీపెయిడ్ అయినా రీఛార్జ్ చేయొచ్చు, అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ అయినా చేయొచ్చు, అండ్ డిటిహెచ్ రీఛార్జ్ అయినా చేయొచ్చు, అండ్ మూవీ టికెట్స్ అయినా చేయొచ్చు. ఇలా మీరు రీఛార్జ్. అయితే ఇందులో మెయిన్ టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటంటే 1 order per day విల్ బి కౌంటెడ్ అన్నారు. యాక్చువల్గా వీక్ అన్న చెప్పారు, కానీ వీక్ తీసేసి ఇక్కడ డే అని చెప్పారు. ఇక్కడ అదే నేను చూస్తున్నాను, 1 order per day అని చెప్పేసి అన్నారు. ఎనీవే గుడ్. అయితే నేను చూసినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ 1 week 1 ఆఫర్ అని ఉండేది. ఇప్పుడు ఏంటంటే 1 day for 1 transaction అని చెప్పారు. కానీ మీరు ఈ ఆఫర్ని 10 daysలోనే కంటిన్యూస్గా క్లియర్ అయితే చేసివచ్చు. ఇది కూడా చాలా బెటర్ అని చెప్తాను. అయితే వచ్చిన ఓచర్స్ని మీకు ఏ విధంగా యూజ్ చేయాలని చెప్తాను. ఫస్ట్ 30 రూపీస్ ఓచర్ వచ్చింది కదా, దీన్ని 35 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే 30 రూపీస్ వస్తుంది. 30కి 30 వస్తుంది, 20కి 20 వస్తుంది. ఆ విధంగా కోడ్ అయితే వస్తుంది. అండ్ డిటిహెచ్ రీఛార్జ్ ఉంది కదా, ఇది మినిమం నాకు తెలిసి 100 రూపాయలు రీఛార్జ్ అయితే ఉండొచ్చు. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది కదా, ఇది కూడా 100 రూపాయలు మినిమం అయితే ఉండొచ్చు. తర్వాత లేదు, ఇంకా మూవీ ఓచర్ ఉంది కదా, ఇది 2 tickets అయితే ఉంటుంది. తర్వాత బస్ ఓచర్ ఉంది కదా, మినిమం అమౌంట్ వచ్చేటప్పుడు 300 రూపీస్ ఉండొచ్చు. అండ్ ఫుడ్ ఓచర్ ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి మనకి 100 రూపీస్ అబౌవ్ మనం ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. అండ్ 7 షాపింగ్ ఓచర్ ఉంది కదా, ఇది మనం 50% లేదంటే 10% ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. లేదు అంటే 100కి 100% కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ 8th one వచ్చేటప్పుడు ఫ్లైట్ టికెట్. ఇది ఏంటంటే మినిమం 1 ticket, అది కూడా మినిమం 2000 వాల్యూ కానీ ఈ విధంగా ఉండమని చెప్తారు. అండ్ 9th ఏంటంటే హోటల్ బుకింగ్. మినిమం 1200 కానీ 1000 అబౌవ్ ఉంటే కనుక మీకు హోటల్ బుకింగ్ టికెట్ అయితే యూజ్ అవుతుంది. అండ్ 10th one ఉంది కదా, మీరు 10 ట్రాన్సాక్షన్ చేసిన వెంటనే మీకు 30 రూపీస్ యాడ్ మనీ వస్తుంది. నాకు తెలిసి ఇది 500 చేస్తే రావచ్చు, లేదంటే 1000 రూపీస్, లేదా 3000 యాడ్ చేస్తే మీకు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావాలి, అంటే ప్రోమో కోడ్ అయితే రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా ఇది వీడియో చెప్పాల్సింది. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.